అనారోగ్యంతో పేదవారు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. గడిచిన 20 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 19,13,41,024 రూపాయలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. నేడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తన నివాసం నందు 49 మంది లబ్ధిదారులకు 48,96,564 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల వెంట నగరాధ్యక్షులు బండారు మదన్, పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళు ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి ఇబ్బందులు ఉన్నాయో ఆ బిల్స్ కూడా సబ్మిట్ చేసినప్పుడు దానికి 40% వరకు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈరోజు దగ్గర 49 చెక్కులు ఇచ్చాం. దానికి 48,96,564 రూపాయలు అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు మన నియోజకవర్గం వరకు దగ్గర 19,13,41,024 రూపాయలు ఇచ్చాం. అంటే దగ్గర 19 కోట్ల పైన ఈ రోజుకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ బిల్స్ మనకు సబ్మిట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. దానికి గాను 1,689 మంది అప్లై చేశారు. అప్లై చేసిన వాళ్ళందరూ కూడా దాదాపు ఇచ్చాం. ఇంకొక 120-130 దాకా రావాల్సినవి ఉన్నాయి. అవి కూడా వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం. ఇది ఎప్పుడు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. రెగ్యులర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరున్నా కూడా తప్పకుండా కూడా మీరు అప్లై చేయండి. మీకు ఎంతో కొంత ₹1,00,000 ఖర్చు అయితే ముందు ఒక 30,000, 35,000 డబ్బులు అనేది మళ్ళీ ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. 50 డివిజను శేఖర్ నా పేరు. ఎమ్మెల్యే గారు ఇట్లా పెట్టుకోమన్నారు. సీఎం ఫండ్స్కి పెట్టుకున్నాం. కొద్దిగా సహాయం వచ్చినాయి. దానివల్ల సంతోషంగా ఉంది. నేను కార్పెంటర్ పని చేసేవాడిని. నాకు పిడుసులు కనపడతా దెబ్బలు తగ్గి బాగలేదు. ఎమ్మెల్యే ద్వారా నేను సీఎం ఫండ్ కింద పెట్టాను. నా ఆరోగ్య పరిస్థితి వల్ల ఫండ్ వచ్చింది. అదే నా నమస్కారం. అమృత హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ బిల్లు 75,000 దాకా అయింది. మేము సీఎం ఫండ్ పెట్టుకుంటే సారు జనార్దన్ సారు మాకు 25,000 ఇచ్చారు. 25,000 చెక్ ఇచ్చారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623. సెల్ నెంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.